ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ఏ రోజు ఫిబ్రవరికి సంబంధించి 22వ తారీఖే కదా ఉదయం 8:30 ప్రమాదం జరిగింది. 8:30 ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు అంటే పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించండి. 8:30 ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఈ 8:30 నుంచి 23వ తారీఖు ఉదయం 8:30 వరకు ఈ టైం అనేది గోల్డెన్ టైం నిజంగా. ఎందుకంటే ఒక విషయాన్ని చెప్పాలంటే 8 మంది ప్రాణాలను రక్షించడానికి అత్యంత అద్భుతమైన టైంగా చెప్పవచ్చు. గోల్డెన్ టైం. ఈ టైంను సద్వినియోగం చేసుకోకపోగా 23వ తారీఖు ఉదయం 8 నుంచి 8:30 నుంచి 8:30 వరకు కాస్తో కూస్తో మనకు అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి 24 గంటల ఆహారం లేకపోయినా బ్రతకగలుగుతాడు. నీళ్లతోనో లేకపోతే అక్కడ కొన ఊపిరితోనో బ్రతకగలుగుతాడు. సరే 24 గంటలు కాస్త నేను మరొక 24 గంటలు యాడ్ చేసిన పరిస్థితి కనబడతాను. అంటే 48 గంటల వరకు కూడా మనకు ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా గోల్డెన్ టైం అని చెప్పవచ్చు. అంటే వాళ్ళని కాపాడడానికి. సరే 24వ తారీఖు కూడా అయిపోయింది. మరి 22వ తారీఖు అంటే అక్కడికి మంత్రులు రావచ్చు, దానికి సంబంధించి అధికారులతో సమీక్షించవచ్చు. ఆ ప్రమాదానికి సంబంధించి ఎట్లా జరిగింది, ఇక్కడికి ఏ సహాయక బృందాలు కావాలి, ఏ విధంగా వస్తే వాళ్ళని రక్షించవచ్చు అనేది ఇక్కడ చెప్పాల్సిన టైం. 24వ తారీఖు కూడా అయిపోయింది. 24వ తారీఖు పోయింది. మళ్ళీ 25వ తారీఖు కూడా వచ్చిన పరిస్థితి. అంటే మూడో రోజు. ఈ మూడో రోజు పూర్తి స్థాయిలో 72 గంటలకు సంబంధించిన ఎపిసోడ్. అంటే మూడో రోజుకు సంబంధించి గోల్డెన్ టైం కాకపోయినా కూడా మనకు ఆశలు అనేది ఆవిరి కాకుండా సజీవంగా ఉండడానికి ఇది మరొక అవకాశం. అయితే 25వ తారీఖు కూడా అయిపోయింది. ఇక ఆఖరికి 26 నుంచి 27, 28 అంటే పీక్ స్టేజ్. ఇక చివరి ఆశలు ఇక ఉన్నట్ట లేనట్ట, బ్రతికే ఉంటే ఎట్లా కాపాడుకోవచ్చు, లేకపోతే వైద్య సాయం అందించి మనం ఏ విధంగా రక్షించుకోవచ్చు. అప్పటికి పూర్తి స్థాయిలో శరీరానికి సంబంధించిన ఆ పొట్టు కూడా ఊసే పరిస్థితి ఏర్పడుతుంది. స్కిన్కి సంబంధించి మనం ఇట్లా టచ్ చేస్తే కూడా వారం రోజుల తర్వాత మనిషి యొక్క శరీరం ఇట్లా టచ్ చేస్తే కూడా ఎక్కడికక్కడే పొరలుగా సో వైద్య సాయం అయినా అందించే ప్రయత్నం చేయొచ్చు. 25వ తారీఖు నుంచి దాదాపుగా ఈరోజు 2వ తారీఖు అండి. మరి ప్రభుత్వం ఏమన్నా చేసిందంటే ఏం చేయలేదు. గుడ్డి గుర్రాని పనులు తోమింది, కొడుగుడు మీదే ఈకలు వీకింది. సో ఇది ఎవరి మీద నెట్టేద్దాం? ప్రభుత్వం మీదనే. అల్టిమేట్గా సహాయ బృందాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళని రప్పించినప్పుడు ఎంత త్వరగా అయితే అంత త్వరగా కూడా అక్కడ మిషన్ కట్ చేసి లోపలికి వెళ్ళి పూర్తి స్థాయిలో చేయాల్సిన ప్రభుత్వానికి సంబంధించి చేయకపోవడం అనేది జరిగినప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దాం? అక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళలే, కేంద్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు రాలే, దాంతోపాటుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు అక్కడికి వెళ్ళలే, లేదా ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా వెళ్ళలే. అక్కడికి వెళ్ళింది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వెళ్ళాను. తన్నీరు హరీష్ రావు వెళ్ళినప్పుడు ఏం చెప్పిండు అంటే నేను సలహాలు ఇస్తా, నాకున్న అనుభవంతో పాటు అధికారులకు సంబంధించి సపోర్ట్ చేద్దాం, ఇంకా ఎంత త్వరగా సహాయక బృందాలకు మనం ఏం చేయగలుగుతాం అది చేద్దామంటూ ఒక స్టేట్మెంట్ను పాస్ చేసి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసిండు. ఆఖరికి ఆయనను కూడా అడ్డుకున్న పరిస్థితి కనబడింది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ ఏమన్నాడంటే వాళ్ళు బ్రతికి ఉన్నారని అయితే నేను అనుకోవట్లేదు. ఈ ప్రమాదం జరిగి ఎన్ని రోజులు అవుతుంది కాబట్టి దాదాపుగా వారం రోజులు జరుగుతుంది. సో ప్రమాదానికి సంబంధించి వాళ్ళు బ్రతికి ఉన్నారనే ఆశలు కూడా లేవు అనేది వారు చెప్పిన స్టేట్మెంట్. అంటే తవ్విన కొద్దీ వరదల బురద వస్తున్న పరిస్థితులలో దాదాపుగా ఈ ప్రమాదాన్ని మనం ఎట్లా అంచనా వేద్దాం? అంటే ఎవరి మీద దీన్ని నెట్టే ప్రయత్నం చేద్దాం? సర్కారు తప్పు కాదా అంటారా? మరి కేవలం సినిమాలలో చూసినట్టుగానే సినిమాలలో జరిగినట్టుగానే రియల్ లైఫ్లో ఎందుకు కావట్లేదు అనేది కూడా ఆలోచించాలి. నేను ఏ విషయంలో మాట్లాడుతున్నా అంటే సహాయక చర్యల విషయంలో సినిమాలలో మాత్రమే ఆఘమేఘాల మీద పరిగెత్తినప్పుడు రియల్ జీవితాలలో ఎందుకు వెళ్ళకూడదు అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈరోజు 8 మంది ప్రాణాలు, వాళ్ళు జార్ఖండ్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులే కావచ్చు, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మనకు నీళ్ళు ఇవ్వడం కోసం వాళ్ళు చేస్తున్న రెక్కల కష్టంతో నల్గొండ జిల్లాకు నీళ్ళు వస్తాయి. ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి వాళ్ళు పొద్దంతా పనిచేస్తే లేదా షిఫ్ట్ల వైజ్గా కూడా పనిచేస్తే వాళ్ళకి ఇచ్చే పైకం ఎంత అంటే ఒక రోజుకు 450 రూపాయలు మాత్రమే. ఈరోజు గ్రామాలలో మొగోడు పనికి పోతే దాదాపుగా 500 నుంచి 1000, 1200 దాకా సంపాదిస్తాడు. కానీ వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి అది స్వరంగంలో నీళ్లతో, బురదతో, ఆక్సిజన్తో అన్ని తీర్లా కూడా వాళ్ళ ప్రాణానికి ముప్పు ఉందని తెలిసినా కూడా వాళ్ళు వస్తున్నారు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. సో ప్రభుత్వ వైఫల్యానికి పూర్తి స్థాయిలో కూడా జరిగిన అంశంగా కూడా చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన అంశాన్ని కూడా మీకు చూపెడతా. ఎందుకంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. నిన్న సూర్యాపేట